పార్టీలో ఎవరున్నా సరే, ఎవరు తప్పు చేసినా సరే, ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదనుకుంటూ పొన్నం ప్రభాకర్ గారు మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నా, లేకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నా అనేది కొంత ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తప్పు చేస్తుంది కదా. ఈరోజు 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు ఆ యొక్క పథకాలు అందియకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు ఈ విధంగా సాగిపోతుంది కదా. మళ్ళీ శిక్ష మీకు ఇవ్వాలన్నా, మీరుండి మంత్రులకు ఇస్తారా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కలిసి వీళ్ళని శిక్షిస్తే సరిపోతుంది అనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఎవరిని ఉద్దేశించి ఈయన మాట్లాడడం జరిగింది ఒక్కసారి చూద్దాం మిత్రులారా. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలకైనా చర్యలు తప్పవు. గత ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. సొంత పార్టీ మంత్రులపైన కూడా విచారణ ఉంటుంది. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి నాకు అనవసరం. కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నది మేమే. అసత్య వాక్యాలను ఉపసంహరించుకోవాలి. హుజనాబాద్లో భారీ మెజారిటీయే మా బలానికి నిదర్శనం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. నాకేమనిపించిందంటే, మరి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్షలు తప్పవంటే మొదలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కదా శిక్షించాల్సింది. మీకంత మానవతావాదం ఉండి మీరు పార్టీలో మంచి నీతి నిజాయితీగా ఉండదలుచుకుంటే ఈరోజు మీ పార్టీలో ఉన్నదందరూ తిహార్ జైలు నుంచి వచ్చినాయి. మరి అట్లాంటి వాళ్ళని ఉపసంహరించబోతున్నారా? లేకుంటే వారిపైన శిక్షలు తీసుకుపోతున్నారా? లేకుంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారా? లేకుంటే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వేం నరేందర్ రెడ్డి కావచ్చు, సలహాదారులు కావచ్చు, అన్నదమ్ములను చూసి మీరు కూడా ఈ విధంగా డైరెక్ట్ గా శిక్షలు ఉంటాయి, ఈ విధంగా మేము డైరెక్ట్ గా శిక్షిస్తామని వారిని డైరెక్ట్ చెప్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు? ఇది ఇక్కడ క్లారిటీ అనేది రావాలి. అయితే ఆయన ఏమంటాడు, ఎవరు తప్పు చేసినా, ఏ విషయంలో తప్పు చేసినా కూడా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, మేము కఠినంగా శిక్షిస్తామంటాడు. రైట్. అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు కొనసాగుతున్న 14 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 15 మంది. వీళ్ళని ఏం చేయాలి మిట్లారా అంటే, తలా ఒకరిపైన 4 లక్షల దాకా కేసులు నమోదు చేసినా తప్పులేదు. ఏం కేసు అది? చీటింగ్ కేసు. ఎందుకంటే ఎన్ని రకాలుగా మోసం చేసిర్రు. 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఇక నోటికి అదుపు లేదు. అది అధిష్టానం చెప్పిన ముచ్చట వేరంటే మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అన్ని చేసుకున్నా కూడా ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు అమలు కాలే. వాటిపైన బాధ్యతగా నిక్కదీసి పొడిచి అడిగి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ యాడుంటారు మిత్రులారా? అందరూ తిహార్ జైలుకి బ్రహ్మాండంగా పోయే అవకాశం ఉంటుంది. అంతేనే కదా, తెలంగాణ వ్యవస్థని సర్వం కూని చేసి పడేసిర్రు, ఆగం చేసి పడేసిర్రు. తెలంగాణలో ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే తెలుసా? మన చక్కగా అభివృద్ధి జరిగితే ఈ పార్టీకి పక్క రాష్ట్రాలకు మనమే అప్పు ఇచ్చేటోళ్ళము. ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో పోటీ పడే స్థాయి కూడా సరిపోకపోయేది. ఆ రేంజ్లో పోయేటిది. వీళ్ళ మాటలకి, వీళ్ళ కాలయాపనకి మొదలుగా మీరు శిక్షలు వేసుకోండి. శిక్ష వేసుకుంటే ఓ దరిద్రం పోతుంది.